కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన భారతదేశానికి సంబంధించి 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్ని మనం కాపాడుకుంటా ఇండియా చైనా, ఇండియా బంగ్లాదేశ్, ఇండియా మయన్మార్, ఇండియా భూటాన్, ఇండియా నేపాల్, ఇండియా పాకిస్తాన్, ఇండియా ఆఫ్ఘనిస్తాన్ని కాపాడుకుంటా వాసుదేవన్ గారు, శ్రీలంకతో వాటర్ బోర్డర్ని కాపాడుకుంటా 11,098 కిలోమీటర్లు భారతదేశానికి కోస్తా తీర ఉంది. 9 కోస్తా రాష్ట్రాలు, 4 కేంద్ర ప్రాంతాలు కలిపితే వీటిని కాపాడుకుంటా, అంటే అసేతు హిమాచలం 26,000 కిలోమీటర్లని డే ఇన్ అండ్ డే అవుట్ ప్రతిరోజు భారతదేశ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్, ఐబీ, రా మనందరం కలిసి వీఆర్ ప్రొటెక్టింగ్ అవర్ కంట్రీ. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ త్రూ అవర్ 99 టీవీ, we don't need to listen to American lessons or European lessons on how India must conduct itself in the Committee of Nations, in the world affairs. We have arrived. We are 78-year-old as a independent, sovereign, socialist, secular, democratic republic. So please don't try to teach us whom to do friendship, whom not to do friendship with, is what the main point I wanted to drive this evening with you, sir. And in the context of Indo-Russian. Yeah, Indo-Russian. ఇప్పుడు Indo-Russian context లోనే చివరిలో couple of 2 questions. Yeah. I don't want to take much of your time. Yes, sir. ఏంటంటే మన పీక నొక్కేస్తానంటున్నాడు, చికెన్ నెక్ నొక్కేస్తే దగ్గర పీక నొక్కేస్తానంటే యూనుస్ మహమ్మద్ ఏంట తెంపరదనం ఎక్కడి నుంచి వచ్చింది? సో మీరు మొహమ్మద్ యూనుస్ గారి గురించి, బంగ్లాదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. 99 టీవీ ప్రేక్షకులు నేను చెప్పొచ్చేది ఏంటంటే, భారతదేశానికి అతిపెద్ద ల్యాండ్ బోర్డర్ ఉన్న దేశము బంగ్లాదేశ్. 4,000 కిలోమీటర్లు, అంటే మనకి 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్ ఉంటే ఇండియాకి పక్కన ఉన్న దేశాలకి, అందులో 4,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ బంగ్లాదేశ్తో ఉంది. వాసుదేవన్ గారు, మనం లేకపోతే అసలు బంగ్లాదేశ్ ఉందా సార్? 1971లో పాకిస్తాన్ మిమ్మల్ని వెనక నుంచి, ముందల నుంచి, పైనుంచి, కింద నుంచి కొడుతుంటే మిమ్మల్ని కాపాడింది ఎవరు? ఇప్పుడు మీరు బంగ్లాదేశ్ మేము ఇండిపెండెంట్ కంట్రీ అని చెప్పుకోవడానికి మీ అస్తిత్వం ఎవరిచ్చారు మీకు? మీరు ఎట్లా మర్చిపోతారండి? మీకు ఏమైనా మెమరీ లాస్ ఏమైనా ఉందా మొహమ్మద్ యూనుస్ గారు? ప్లీజ్ గో అండ్ చెక్ విత్ ద డాక్టర్. ఎందుకంటున్నానంటే, తల్లి పాలు దాగి రొమ్ము గుద్దటం ఏంటి సార్? భారతదేశం లేకపోతే అసలు బంగ్లాదేశ్ ఆవిర్భావం ఉందా? బంగ్లాదేశ్ యొక్క అస్తిత్వం ఉందా? మీరు ఇమాజిన్ చేయలేరు కదా. బంగ్లాదేశ్కి మంచికి చెడుకి ఎన్నిసార్లు మనం ఆదుకున్నాము, ఎన్ని డబ్బులు ఇచ్చాము బంగ్లాదేశ్కి, ఎన్ని పాఠాలు నేర్పించాం, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఏ విధంగా ముందరికెళ్ళాలి అని. సో మొహమ్మద్ యూనుస్ గారు బంగ్లాదేశ్ మనకి టీచ్ చేసే స్థాయిలో లేదు. వాళ్ళు మన చికెన్స్ నెక్కిని ఏదో నొక్కుతామన్నారే, అరే బాబు ముందర మీ కోసాలు కదులుతీ చైనా కానీ, పాకిస్తాన్ కానీ, లేకపోతే మిగతా ఇంకా వేరే కంట్రీస్ ఉన్నాయే వాళ్ళతో ఏమైనా చేసుకోండి, కానీ మా దగ్గరికి రావద్దు. మీరు వచ్చినా మీ వల్ల కాదు అది. ఎందుకంటే చివరికి ఈ మొహమ్మద్ యూనుస్ ఇది కూడా చెప్తారు, ఇట్స్ ఏ పాసింగ్ ఫేజ్ అంటారు. ఎస్, వెరీ ట్రూ. చక్కటి చంద్రుడు, పౌర్ణమి చంద్రుడి మధ్య చిన్న మేఘాలు అలా వెళ్ళిపోతాయి గాలికి, నల్లటి మేఘాలు. ఈ మొహమ్మద్ యూనుస్ వెళ్ళిపోతాడు. మళ్ళీ బంగ్లాదేశ్లో కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వము ఏర్పడుతుంది వెరీ సూన్. ఎందుకంటే ఇది ఒక పాసింగ్ ఫేజ్ అని చెప్పాను నేను. సో ఈ ఫేజ్లో వాళ్ళు ట్రాన్సిషన్లో ఉన్నారు కాబట్టి కొద్దిగా మనం సహనంగా, వాళ్ళు ఏదో మాట్లాడితే మాట్లాడినివ్వండి. వీ హ్యావ్ అవర్ ఓన్ స్ట్రాటజిక్ క్యాలిక్యులస్, స్ట్రాటజిక్ అటానమీ, అండ్ ఆల్సో వీ నో హౌ టు డూ ద స్టేట్ క్రాఫ్ట్. we are not worried about what మొహమ్మద్ యూనుస్ ఆఫ్ బంగ్లాదేశ్ సేస్. ఫైనల్గా అండి, సరే ఇప్పుడు ఈ ఒప్పందాలేనే ఎంఓయూలే ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ మన 99 టీవీ ప్రేక్షకుల కోసము, భారత్కి రష్యాకి మధ్య కీలకమైన 10 ఒప్పందాలు నేను చెప్తాను. దాంతోపాటు ఈ యొక్క రిలేషన్షిప్ ఇండియా రష్యాది ఎలా ఉంటుంది అది కూడా చెప్తాను. ఇండియా రష్యా మధ్య ఎనర్జీ అంటే ఇక్కడ బోత్ న్యూక్లియర్ యాజ్ వెల్ యాజ్ గ్యాస్, చమురు, పెట్రోలు, మీరు డీజిల్ ఏదైనానండి, ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. డిఫెన్స్ 36% డిఫెన్స్ రిక్వైర్మెంట్స్ ఉన్న మనము ఈ మధ్య మేక్ ఇన్ ఇండియా ద్వారా రష్యాకి కొద్దిగా అంత ఎక్కువ మనం
రష్యా నుంచి దిగుమతి చేసుకోవట్లా కొద్దిగా తగ్గించాం. ఎందుకంటే వీ ఆల్సో ఫౌండ్ పార్ట్నర్స్ ఇన్ ఫ్రాన్స్, ఇన్ ఇజ్రాయెల్,